ఒకప్పుడు మహిళలు ఈ డెలివరీల సమయంలో ఇళ్ళకొచ్చి చేసేటటువంటి వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. డెలివరీలు చేయించేటటువంటి వాళ్ళు వాళ్ళే అప్పట్లో డాక్టర్లు ఓ రకంగా చెప్పాలంటే. అలాంటి స్థితిలో ఉండేటటువంటి దాని నుంచి ఇప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీలు చేయించేటటువంటి కార్యక్రమం పెట్టారు. మరి అడవిలో ఉన్న జంతువులకి ఎవరు డెలివరీలు చేయిస్తారు? వాళ్ళ వాటంతటా అయ్యే చేసుకోవాలి. అయితే ఒక ఏనుగు తను డెలివరీ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఆ పెయిన్స్ తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్కి వచ్చేసింది. అది కాస్త రైలు లైన్. ఆ ఏనుగు ప్రాబ్లం ఆ టైంలో రైలు వెళ్తే ప్రమాదం, ఇబ్బందికరం. అది గమనించినటువంటి రైల్వే గార్డ్ వచ్చి ఫోన్ ట్రైన్ని ఆపేసి ఏనుగు డెలివరీకి సహకరించినటువంటి ఉదంతం జార్ఖండ్లోని రామ్గర్లో చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పైన ఏనుగు ప్రసవ వేదన పడుతూ ఉంటే అటుగా వస్తున్న ట్రైన్ డ్రైవర్ చూసి ట్రైన్ ఆపేసి ఆ లైన్లో వచ్చే ట్రైన్ని కూడా ఆపిచ్చేశాడు. 2 గంటల్లో ఆ ఏనుగు ప్రసవించి దాని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. ఇది మొత్తం అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ చూశారు. ఇది అంటే తను వెళ్ళే ట్రైన్కి అడ్డు లేదు, ఇది పక్క లైన్లో. కానీ ఈ ట్రైన్ డ్రైవర్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా అది గమనించి మానవత్వంతో రైల్వే శాఖ హయ్యర్ అథారిటీస్కి చెప్పి అట్టించి వచ్చే ట్రైన్ని 2 గంటల పాటు ఆపిచ్చి చేసినటువంటి డెలివరీ ఇప్పుడు వీడియో పరంగా రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.